రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని లాభదాయకం చేయడానికి తమ ఇంజనీరింగ్ కాలేజ్ ఉపయోగపడాలని దాని నిర్వాహకులు, ప్రిన్సిపల్ భావించారు. తమ చదువులు అన్నదాత సమస్యలకు కొంతైనా పరిష్కారం చూపితే అదే 10,000ని ఆ విద్యార్థులు భావించారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా తయారైన కొన్ని వ్యవసాయ పరికరాలు అందరి ప్రశంసలు పొందుతున్నాయి. ముఖ్యంగా కలుపు తొలగింపులో ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తున్న కృషి అందరి అభినందనలు పొందుతోంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో కనిపిస్తున్న దృశ్యాలివి. వీరు ఈ కాలేజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు. ల్యాబుల్లో ప్రయోగాలు చేస్తూ క్లాసుల్లో పాఠాలు వినాల్సిన స్టూడెంట్స్ ఈ వ్యవసాయ పరికరాలతో కుస్తీ పడటమేంటా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇది అగ్రికల్చర్ కాలేజ్ కాదు కదా, వీరికి ఈ పరికరాలతో సంబంధమేంటా అనే సందేహం రావడం సహజమే. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థుల్లో చాలా మంది వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చినవారే. వారే కాదు, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా వ్యవసాయ కుటుంబ నేపథ్యం గలవారే. అన్నదాతలకు ఏదో విధంగా తమ వంతు సాయం చెయ్యాలనే సదాశయంతో ప్రిన్సిపల్ ముప్పా లక్ష్మణరావుతో కలిసి విద్యార్థులు శ్రమిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కలుపు తీసే పరికరాల తయారీలో నిమగ్నమయ్యారు. తన ఆలోచనలకు విద్యార్థుల ప్రతిభను జతచేసి పలు కలుపు నివారణ పరికరాలను ప్రిన్సిపల్ తయారు చేయించారు. ఇక్కడ ముఖ్యంగా మేము ఈ కలుపు తీసే పరికరాల మీద దృష్టి పెట్టాం. రైతాంగం యొక్క దృష్టి అంతా కూడా, వారి యొక్క బాధ, వారి యొక్క ఆవేదన అంతా కూడా కలుపు మీదనే ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు తీసే పరికరాల మీద ఖర్చు తగ్గించడం ఎలా అనే దాని మీదనే మేము రీసెర్చ్ వర్క్ చేస్తున్నాం. ఈ కలుపు తీసే పరికరాలు మేము తయారు చేసి రైతాంగానికి తక్కువ ఖర్చుతో ఇస్తున్నాం. ఈ కలుపు తీశాక ఆ కలుపు ఆ పంటకి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ విషయం తెలుసు. అలానే ఈ క్రిమి సంహారక మందులు వాడడం వల్ల రైతాంగం యొక్క ఆరోగ్యం ఇబ్బందులు పడటమే కాక అలానే పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పరికరాలను తయారు చేయాలి, తక్కువ ఖర్చులో వ్యవసాయ పరికరాలు తయారు చేయాలి. మేక్ ఇన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని మన పరికరాలను మనమే తయారు చేసుకొని మన దేశంలో మన పరికరాలు మనమే వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో, తక్కువ ఖర్చుతో మన రైతాంగానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పరికరాలు తయారు చేయడం జరిగింది. అన్ని రకాల పంటలలోనూ రైతుకు ప్రధానమైన సమస్య కలుపు. నిజం చెప్పాలంటే సేద్యంలో అత్యంత శ్రమతో కూడిన పని కూడా ఇదే. రైతు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ కలుపు విపరీతంగా పెరిగిపోయి ప్రధాన పంటల పెరుగుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. రైతు ఆదాయానికి గండి వేస్తుంది. సమయానికి కలుపు తీసి దానిని పద్ధతి ప్రకారం భూమిలోకి తొక్కేస్తే అదే కలుపు సేంద్రియ ఎరువుగా మారి పంటల పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఆ మేరకు రైతుకు ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలాంటి విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు పలు వ్యవసాయ పరికరాలను రూపొందిస్తున్నారు. తక్కువ ఖర్చుతోటి మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సూత్రాల ఆధారంగా తయారు చేసి రైతులకి మేము ఇస్తున్నాం. అలానే రైతాంగం కూడా చాలామంది ఈ పరికరాలని బాగా వాడుకుంటూ మామిడి చెట్ల మొదల్లో, నిమ్మ చెట్ల మొదల్లో, అలానే వారి తోటల్లో, అరటి తోటల్లో కానీ, పెరటి తోటల్లో కానీ కూరగాయల పెంపకానికి, అలానే ఆకుకూరల పెంపకానికి, అలానే కలుపు తీసుకోవడానికి ఈ పరికరాలను బాగా ఉపయోగించుకుంటున్నారు. అలానే ఇంకా మొండి కలుపు కూడా పోవడానికి మేము కొన్ని పరికరాలు తయారు చేశాం. 5 అంగుళాలు, 6 అంగుళాలు, 7 అంగుళాలు లోతున్నటువంటి కలుపు తీసేటువంటి మొండి కలుపును కూడా తీసేటువంటి పరికరాలు మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సూత్రాల ఆధారంగా మేము తయారు చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా కలుపులో ఎకరా పొలంలో కలుపు తీయాలంటే 10 మంది కూలీలను ఉపయోగించాల్సి వస్తుంది. 10 మంది చేసే పనిని ఒక పరికరంతో తయారు చేసే విధంగా మేము రైతాంగానికి ఈ విధంగా మేము అందజేస్తున్నాం ఈ పరికరాల ద్వారా. అలానే కలుపు నివారణకు కూడా ఎకరాకు వచ్చేసి దాదాపుగా 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక్క పరికరంతో 750 రూపాయలతోటి ఆడుతూ పాడుతూ కలుపు తీసుకునే విధంగా రైతులు ఈ పరికరాలను వాడుకుంటున్నారు. అలానే ప్రభుత్వానికి కానీ, రైతాంగానికి కానీ, అలానే ఈ ప్రజలకు కానీ మనం మేలు చేయడం జరుగుతుంది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడబోయన్న గురజాడ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని అందుకనుగుణంగా పనిచేస్తున్నారు ప్రిన్సిపల్, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరు అన్నదాతలకు ఉపయోగపడటానికి చేస్తున్న కృషిని అభినందిస్తూ తోడ్పాటును అందిస్తోంది కాలేజ్ మేనేజ్మెంట్. ఈ కాలేజీని స్థాపించిన కంచర్ల రామయ్య ఈ పరికరాలను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తున్నారు. తయారీకి ఎంత ఖర్చవుతుందో అంతే తీసుకుని వీటిని రైతులకు అందిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు, పెరటి తోటల రైతులకు, ఇంటి పంటలు వేసుకునే పట్టణ నగరవాసులకు వీటిని అందుబాటులో ఉంచారు.
ఆధునిక వ్యవసాయానికి పనికొచ్చేలాగా పరికరాలు తయారు చేయటం, వాటిని రైతులకి అందుబాటులోకి తేవటం నిజంగా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీకి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 100-400 అయ్యే స్థాయిలో కూలీలు పెరిగిపోతున్న స్థితిలో ఆధునికతో పాటు ఈ కూలీ రేట్లు కూడా తగ్గి రైతుకి భారం కనీసం సగానికి సగం తగ్గే స్థాయిలో ఈ పరికరాలు పనికొస్తున్నాయని చెప్పి పలు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రైతులు చెబుతుంటే విన్నాను నేను. నిజంగా ఇటువంటి పరికరాలు తయారు చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ మా కాలేజీలో ఉండటం కూడా మా కాలేజీకి కూడా ఒక రకంగా అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ, రైతు సాగు చేస్తున్న ప్రతి పంటలోనూ కలుపు సమస్య తీవ్రంగా ఉంది. కలుపు నివారణకు తన పెట్టుబడిలో ఒక్కోసారి 24% వరకు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి రైతుది. ఒక్క కలుపే కాదు, వ్యవసాయంలో ప్రస్తుతం ఎన్నెన్నో సమస్యలు వస్తున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. ఎన్ని సమస్యలున్నప్పటికీ యువ రైతులు కొత్త కొత్త ఆలోచనలతో సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అధిక దిగుబడి కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందడానికి మార్గాలను వేస్తున్నారు. విజయాలను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రిప్రెన్యూర్స్ గా తమను తాము తీర్చిదిద్దుకునే విద్యార్థులు తప్పకుండా మంచి ఉపాధిని పొందగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కాలేజ్ డైరెక్టర్ శ్రీకాంత్ చౌదరి. ఐటీ సైడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా వస్తున్నారో అగ్రిప్రెన్యూర్స్ కూడా తీసుకురావాలనేది మా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా మా ప్రిన్సిపాల్ గారు అయితేనే, మా స్టూడెంట్స్ అయితేనేమి ఆ పరంగా కృషి చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బిజినెస్ మోడల్లో వీటిని ఎలా తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రైతులకు ఉపయోగపడే విధంగా సబ్సిడీ ఇచ్చేసి ఈ వ్యవసాయ పనిముట్లని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రైతులకు అందించే విధంగా కృషి చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. తద్వారా మా స్టూడెంట్స్ని అగ్రిప్రెన్యూర్స్ కింద మార్చడానికి మా వంతు మేము కృషి చేస్తూ, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా కనుక ఉంటే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక. అటువంటి రైతు బతికి బట్టగట్టిన రోజే మన పల్లెలు కానీ మనం కానీ చాలా సుఖ సంతోషాలతో ఉంటాం. ఈ రోజుకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని మాట్లాడుకుంటున్నా కూడా 60% భారతదేశంలో అగ్రికల్చర్ మీద ఆధారపడే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిశ్రమని, వ్యవసాయ రంగాన్ని బతికించుకొని దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దానికోసం మా వంతు మేము ఎప్పుడూ కృషి చేస్తామని తెలియజేస్తూ, పెరటి తోటల్లో మనిషి నిలబడే కలుపు తీయడానికి, పాదులు తీసుకోవడానికి ఉపకరించే ఈ పరికరాన్ని ప్రకాశం జిల్లా కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం లక్ష్మణరావు తన విద్యార్థులతో కలిసి రూపొందించారు. కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికి వారే స్థానికంగా తయారు చేసుకోవచ్చు. 2 అడుగుల పైపును చేతులతో పట్టుకుని నేల మీద తిప్పుతూ ఉంటే కలుపు మొక్కలు వేళ్లతో పాటు లేచి వస్తాయి. నేల గుల్లబారుతుంది. ఒకే చోట కొంతసేపు అలాగే చేస్తుంటే మొక్క నాటుకోవడానికి అడుగు వెడల్పున పాదు సిద్ధమవుతుంది. వయోవృద్ధులు నడుము, మోకాళ్ల నొప్పుల బాధ లేకుండా దీనితో పెరటి తోటల్లో పనులు చూసుకోవచ్చు. ఇలాంటి పరికరాల పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను మధ్యతరగతి వ్యవసాయంలో 5 ఎకరాల పొలం ఉంది. మేము 3 ఎకరాల మిరప తోట వేస్తాము. విపరీతంగా కూలీలు పెట్టి చాలా ఖర్చు పెట్టాము పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 20,000 ఖర్చు పెట్టాము. 20,000 రూపాయలు ఖర్చు పెట్టాము. ఈ సంవత్సరం సింపుల్గా ఈ పరికరాలతో సింపుల్గా పని అయిపోయింది. వ్యవసాయ రైతులు చాలా ఉపయోగకరం పరికరాలు ఇవి. కింద ఏరుతో కూడా మొత్తం వచ్చేస్తుంది, ఏరియా ఉండదు. మనం గడ్డపాలతో చెలపాలతో తవ్వినా కూడా మళ్ళీ ఎప్పుటాలు వస్తుంది, మందు కొట్టినా కూడా ఎప్పుటాలు వస్తుంది. ఇప్పుడు దీని పరికరం వల్ల ఏరుతో కూడా మొత్తం శుభ్రంగా వస్తుంది, ఏ ఇబ్బంది లేదు సార్. రైతులు మంచి పరికరం సార్, ఇది చాలా ఉపయోగము. వైవిధ్యంగా ఆలోచించి రైతులకు సాయంగా ఉండేలా వివిధ పరికరాల తయారీలో నిమగ్నమవుతున్న ఈ విద్యార్థులు ముందు ముందు తాము మరిన్ని పరికరాలను రూపొందిస్తామని అంటున్నారు. వ్యవసాయంలోని లోతుపాతులు తమకు కూడా కొంతమేరకు తెలుసని, అన్నదాతలైన తమ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా చదువుల్ని తీర్చిదిద్దుకుంటామని చెబుతున్నారు. వ్యవసాయ రైతు కుటుంబం నుంచే వచ్చాను. మా నాన్నగారు 20 ఎకరాలు పొలం వేస్తారు. మేము దాంట్లో కంది, శనగ, మినుము చాలా వేస్తాం. కానీ కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మా నాన్నగారు కలుపు సమస్య వచ్చినప్పుడు ఆ మనుషుల్ని పిలుస్తారు కదా, ఒక 10 మెంబర్స్ని పిలిచినప్పుడు వాళ్ళు 4-5 మెంబర్స్ వస్తారు, అది టైంకి రారు. ఈ కలుపు అనేది చాలా పెరిగిపోతుంది. కానీ ఈ
ఇన్స్ట్రుమెంట్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. మా డాడీని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి తనకి చెప్పడం వల్ల చాలా యూజ్ అవుతుంది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కూడా మెకానికల్ చదువుతూ ఇవన్నీ చూస్తున్నానంటే మేబీ సార్ ప్రోత్సాహంతో రేపు నేను కూడా చేయగలనేమో. ఫార్ములాస్ యూస్ చేసుకొని మనము ఈ యంత్రాలు తయారు చేస్తున్నాము. మా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణరావుతో కలిసి మేము ఇవన్నీ తయారు చేస్తున్నాము. మీరు చూసినట్లయితే దీంట్లో మనము లీవర్ రూల్ ఇంకా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఉపయోగించి మనం ఇవి తయారు చేసి ఉన్నాము. రైతు పట్ల మనం ఎటువంటి యంత్రాలు తయారు చేయటం లేదు. ఇది ఒక్క కాలేజ్లోనే మేము ఇలాంటి పరికరాలు తయారు చేసి వాళ్ళకి అందిస్తున్నాము. ఈ నెల 24న కాకినాడలో ప్రారంభమైన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ తరగతులు రైతుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా ఖర్చు లేకుండా ప్రతి రైతు వ్యవసాయం చేయాలని, పర్యావరణానికి మేలు చేసేలా వ్యవసాయ పద్ధతుల్ని మార్చుకోవాలని ఈ తరగతుల్లో పాలేకర్ కోరుతున్నారు. పూర్తి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం. ఈ నెల 24న కాకినాడలో ప్రారంభమైన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ తరగతులు రైతుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా ఖర్చు లేకుండా ప్రతి రైతు వ్యవసాయం చేయాలని, పర్యావరణానికి మేలు చేసేలా వ్యవసాయ పద్ధతుల్ని మార్చుకోవాలని ఈ తరగతుల్లో పాలేకర్ కోరుతున్నారు. రసాయనిక వ్యవసాయాన్ని పక్కన పెట్టిన తరువాత ఆచరించాల్సిన పద్ధతుల గురించి ఆయన రైతులకు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల నుంచే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ క్లాసులకు హాజరై శ్రద్ధగా ప్రకృతి సాగు విధానాలు తెలుసుకుంటున్నారు. తాము తెలుసుకున్న సంగతుల్ని తమ వ్యవసాయంలో ఆచరించడమే కాకుండా తోటి రైతులకు కూడా వీటి విశిష్టతను తెలియజేస్తామని వారు చెబుతున్నారు. మహిళా రైతులు కూడా భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సైతం ఎంతో ఇష్టంగా జీరో బడ్జెట్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 5 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. NPM ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా తెలుసుకొని ఇంకా చేయాలని ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాము సార్. దీనివల్ల బడ్జెట్ ఖర్చు తక్కువ అవుతుంది, పెట్టుబడి బాగా వస్తుంది, ఆహారానికి ఇబ్బంది లేకుండా మనం తినే ఆహారం బాగుంటుంది, పురుగు మందులు లేకుండా పండించుకున్న వల్ల అందరి ఆరోగ్యాలు బాగుపడతాయి. మేము 4 ఎకరాలు చేస్తాం సార్. నేను ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము. అంటే రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. కానీ ఇతను చెప్పినవి మాత్రం చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. మెయిన్గా ఫార్మర్స్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం, ఫార్మర్స్ సూసైడ్స్ అవన్నీ కమిట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బోల్డ్ అంత మనీ పెడుతున్నారు ఆ పంట పొలం నుంచి మనకి దిగుబడి రావడానికి. కానీ వాళ్ళు పెట్టిన మనీ అసలు దేనికి సరిపోవటం లేదు. వాళ్ళ ఇల్లులను తాకట్టు పెట్టి ఇవన్నీ పెట్టి ఫర్టిలైజర్స్ ఇవన్నీ కొని మొక్కలకు వాడినా సరే ఆ మొక్కలు సరైన దిగుబడిని ఇవ్వట్లేదు. చివరికి వాళ్ళు ఆత్మహత్యకు గురవుతున్నారు. ఇతను చెప్పేది మాత్రం ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఫర్టిలైజర్స్ ఇవన్నీ యూజ్ చేసి సాయిల్ మొత్తం పాడైపోయింది. అసలు ఎక్కడ చూసినా సరే మొక్కలు సరిగా పండటమే లేదు. ఇతను చెప్పిన ప్రతి ఒక్కటి మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా మన సాయిల్ మళ్ళీ పాత రకంలోకి రావచ్చు అని మాత్రం మనం చెప్పొచ్చు. సుభాష్ పాలేకర్ గారు జీరో బడ్జెట్ ఫార్మింగ్ కోసం చెప్పడం చాలా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఒక రైతు లేడంటే ఈ రాష్ట్రం లేదు, ప్రపంచం లేదు. ఎందుకంటే మనం రైతు మీద చాలా ఆధారపడి ఉన్నాం. వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి మనం తింటున్నాం. వాళ్ళు కానీ లేకపోతే మన జీవితం లేదు, మనం బతకలేం. అలాంటి ఫార్మింగ్ మీద ఈజీ చేయడం కోసం జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఉపయోగించారు కదా, అది చాలా రైతులకు ఉపయోగపడుతుంది. దాన్ని రైతులు నేర్చుకోవడానికే కాదు, మాలాంటి స్టూడెంట్స్, ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మేము కూడా నేర్చుకోవడం వచ్చామంటే ఆ జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఈజ్ మిరాకిల్ అండ్ చాలా ఎక్సలెంట్. సుభాష్ పాలేకర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరి రైతులకి కూడా ఇలాంటి ఆపర్చునిటీ రావాలి. ఇంకా మేము నేర్చుకొని ఇంకెళ్ళి ప్రతి 10 మెంబర్స్
ఈచ్ 10 మెంబర్స్కి ట్రైనింగ్ కానీ ఇచ్చామనుకోండి, ప్రతి రైతుకి కూడా టెక్నాలజీ మీద, ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్ మీద నాలెడ్జ్ వచ్చి వాళ్ళు ఇంకా దేశాన్ని అభివృద్ధి చేస్తారని, ఎకనామికల్గా గ్రీనరీగా అందరం కూడా అభివృద్ధి చెందుతామని చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అన్ని విషయాలు కూడా బాగా ఉన్నాయి. దేశీ ఆవుల గురించి జెర్సీ ఆవుల యొక్క తేడాలు నిన్న చెప్పారు. కాబట్టి మన యొక్క నాటువాలి ఆవులు వాడడం వల్ల రైతులకి ఎంతో ఆదాయంగా ఉపయోగకరంగా ఉంటుంది. జెర్సీ ఆవుల వల్ల అనారోగ్యం పారేయడానికి అవకాశం ఉందని వాడాలని చాలా క్షుణ్ణంగా చెప్పారు. అందరికీ బాగా అర్థమవుతుంది. ఈ యొక్క క్లాసులు మేమంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. పూర్తి వరకు ఉండేసి వినేసి మా యొక్క గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మేము ప్రయత్నిస్తాము. మాది తూర్పుగోదావరి జిల్లాలో ఐనవేలి మండలం కొత్తూరు జగన్నాథపురం అండి. మేము వరి, కొబ్బరి మరియు ఈ కోకో పండిస్తున్నాం అండి. ఇప్పటిదాకా మేము ఏవైతే చేసామో అంతా యూరియా బేస్డ్ చేసాం. అంతా పెట్టుబడి పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు మనకు అసలు ఏమీ తెలీదు, ఎంత వచ్చింది ఎంత పోయింది అన్నది. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాని విధానం చూసుకుంటే అంతర పంటలు వేసుకుంటూ మనం దాని యొక్క దీంతోనే మనం యూరియాలు వేయకుండా అంతర పంట యొక్క హ్యూమస్ని తీసుకుని మనం వేసుకుని ప్రధాన పంటకు చేసుకుంటే మనకి బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది. ఇవి తుఫాన్లకు కూడా తట్టుకోగలిగే శక్తి ఉన్నాయి. దానికోసం మనం ఈ పద్ధతులు పాటించుకోవడం వలన మనకి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది తప్ప ఎటువంటి నష్టము జరగదు.